మీరు చూస్తున్న ఈ దేవాలయం అయితే చోళరాజు కాలంలో నిర్మించిన దేవస్థానం. ఇది వేణుగోపాల స్వామి దేవస్థానం. అయితే ఈ దేవస్థానానికి సంబంధించి అయితే సుమారు 500 సంవత్సరాల క్రితమే ఈ దేవస్థానం ఉందని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. ఇది కూడా వెంకటాద్రినాయుడు గారి ఆధ్వర్యంలోనే నిర్మించిన దేవస్థానం కూడా. ఏది ఏమైనా సరే కృష్ణానది ఏటిపట్టి ఏరియాలో మొత్తం కూడా చాలా వరకు మనకు సంబంధించి పురాతన దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి. మన ఛానల్ ద్వారా, మన ఫేస్బుక్ పేజ్ ద్వారా కూడా ఎక్కువగా పురాతన దేవాలయాలు అయితే మీకు చూపిస్తున్నాను. అసలు ఈ దేవాలయానికి సంబంధించిన చరిత్ర ఏంటి అనేది కూడా మీకు పూర్తి విశ్లేషణ అయితే మీకు అందిస్తాను. పదండి మరి వెళ్దాం ముందుకి. స్వామి చెప్పండి, ఈ దేవస్థానానికి సంబంధించి చరిత్ర ఏంటి? అసలు ఎప్పుడు అంటే ఈ దేవస్థానాన్ని ఎప్పుడు కట్టారు? అంటే పాత ఓల్డ్ టెంపులా లేకపోతే నూతనంగా నిర్మించారా? ఇది పురాతన దేవాలయం అండి. గత 500 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం. స్వామి మన గుంటూరు జిల్లా ఉన్నవ సొలస అనే గ్రామాల్లో ఒక యాదవుల ముసలమ్మ కళలో కనపడి, నేను ఫలానా ఆవొద్దులో ఉన్నాను, దయచేసి నన్ను బయట తీయండి అని చెప్పి ఆమె స్వప్నంలో కనపడి చెప్పినప్పుడు ఆమె భయపడింది. మరుసటి రోజు మళ్ళీ అదే స్వామి స్వప్నంలో కనపడి, నేను ఉన్నాను, నీకు ఇబ్బంది లేదు తీయమని చెప్పిన తర్వాత వేరే వాళ్ళ గ్రామస్తులు చెప్తే ఆవుదొడ్లో ఉన్నటువంటి ఆవుదొడ్లో గుడ్డ అయితే ఆ దీంట్లో మూడు విగ్రహాలు బయటపడినాయండి. అప్పుడు స్వామి 3 విగ్రహాలు మొత్తం సుదర్శించాలంటే మాకు ఇబ్బంది కదా, మేము ఏం చేయగలం స్వామిని వేడుకుంటే, అప్పుడు ఆ స్వామి స్వప్నంలో మళ్ళీ కనబడి ఆ యొక్క కాడి అలవర్చినటువంటి కోడిదూడల బండి కట్టి ఆ బండి మీద నన్ను కూర్చోబెట్టండి, ఆ కోడిదూడ ఏ గ్రామంలోకి వెళ్ళి అయితే ఆ ఆవుతియో ఆ గుళ్ళో ప్రదర్శించండి అని చెప్పి స్వామి సెలవిచ్చిన తర్వాత వాళ్ళు 3 బండ్ల మీద ఆ విధంగా స్వామిని వేంచేపు జరిగింది. అప్పుడు ఒక బండి అదే స్వామిలో గ్రామం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊళ్ళో ఆగిపోయింది. ఒకటి సత్తపల్లి మండలం పనిదల గ్రామం వచ్చి ఆగింది, ఒకటి క్రోసూరు గ్రామం వచ్చింది. ఆ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది 500 సంవత్సరాల క్రితం ఉంది, చోళరాజు టైంలో. అది తర్వాత మన రెడ్డిరాజు టైంలో, మన పాసిటి వెంకటాద్రినాయుడు గారి టైంలో స్వామివారికి దేవాలయాలకి మాన్యాలు ఇవ్వడము, స్వామి గుడి డెవలప్ చేయడం జరిగింది. సరే అండి, ఇప్పుడు సీతారామ స్వామి అండి. మా ముత్తాత గారు అప్పలాచార్యుల గారు స్వయం సొంతగా ఆయన ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది మా తాతగారు ప్రతిష్ఠ చేసింది సీతారామ స్వామి. ఓకే. ఈ స్వామివారికి సంబంధించి తిరణాలు చేయడం కానీ అలాంటి ఏముండవండి. ప్రతి పండగ కూడా, ఏ పండగ, దసరా, ఉగాది, తర్వాత కృష్ణాష్టమి, ముక్కోటి, సంక్రాంతి, ఈ పండుగకి స్వామివారికి విశేష పూజ కార్యక్రమం ఉంటాయి. తర్వాత గ్రామోత్సవం జరుగుతుంది. ధనుర్మాసం 4 రోజులు చాలా వేడుకగా జరుగుతుంది. ప్రతిరోజు కూడా 4 రోజులు అండి కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిర్వహిస్తారు. ఓకే, ఇది స్వామివారికి సంబంధించిన చరిత్ర అయితే. థ్యాంక్ యూ.